వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. నరం లేని నాలుక 40 వంకర్లు తిరుగుతుందని ఒక సామెత. ఇక ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరిందని ఓ సామెత. ఇవన్నీ ఎవరి కోసం అంటే మన వైఎస్ షర్మిలమ్మ. ఆలు లేదు సూలు లేదు అన్నట్టు అసలు అధికారంలోకి రానేలేదు, కానీ ప్రత్యేక హోదా మీద తొలి సంతకం మీద సైన్ చేస్తుందంట. అసలు ఆంధ్రప్రదేశ్లో అవసాన దశలో ఉన్న 100 మీటర్ల లోతుల్లోకి దిగజారిపోయిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనుక తొలి ఫైల్ మీదనే ప్రత్యేక హోదా మీద సంతకం పెడతామని చెప్పి ఆమె ప్రవచనాలు చెప్తుంది అన్నట్టు. ఇది సాధ్యమయ్యే పనేనా? ఇంకా దీనికి పచ్చపత్రికలు పెద్ద ఎత్తునగా లేని కథనాలను కల్పించి పచ్చపత్రికలు బ్యానర్ ఐటమ్లు చేసుకుని ఇదిగో ఆమె ఏం మాట్లాడిందో పక్కన పెట్టి యాక్చువల్గా ప్రత్యేక హోదా మీద తొలి సంతకం మీద రాయాల్సిన స్టోరీని కాస్త గల్లీలో పులి ఢిల్లీలో పిల్లి అని వాళ్ళ అన్న గురించి మాట్లాడిన మాటను హైలైట్ చేసుకుందనమాట. అసలు ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడిందనో ఒకసారి చూద్దాం. ఎంతకైనా తాకట్టు పెట్టేవాళ్ళు వీళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేసేది. ఈ రోజు మేము చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మేము చెప్తున్నాం, మేము ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి అని కట్టుబడి ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తుంది. మేము పోరాడతాం, మేము సాధిస్తాం. మళ్ళీ చెప్తున్నాం, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. అంతేకాదు మొన్న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్లీనరీలో కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, ఇది అవసరము అని ఒక తీర్మానం కూడా చేసింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. ఈ రోజు చెప్తున్నాం, ఈ రోజు ప్రత్యేక హోదా డిక్లరేషన్ అంటూ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక హామీ ఇస్తుంది, మాటిస్తున్నాం. 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తాం. 10 సంవత్సరాలుగా మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసమే చేశారు. మేము చెప్తున్నాం, అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి కేబినెట్ లోనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటట్టు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు, మొట్టమొదటి సంతకం మీ అందరి సాక్షిగా మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకోవాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి. మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా కోసం పోరాడే వాళ్ళు కావాలా, లేకపోతే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టే వాళ్ళు కావాలి? ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నది కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేక హోదాను రాష్ట్రాన్ని నాశనం చేయడానికే బయలుదేరారు. రాష్ట్రాన్ని నాశనం ఇప్పుడు మనం కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. అసలు ప్రత్యేక హోదా అన్నదే ఒక ఒడిసిన ముచ్చట. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వీళ్ళంతా ఎట్లా అంటే ఇక చెప్పినా కదా ఇంతకుముందు నరం లేని నాలుక అష్టవంకర్లు తిరుగుతుంది అన్నట్టు. పార్లమెంట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక హోదా అన్న అంశాన్ని మోడీ సర్కార్ వచ్చిన తర్వాత అటకెక్కించి కొన్ని రిఫార్మ్స్లో భాగంగా ఆ ప్రత్యేక హోదా అనేది తీసేసింది అనమాట. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు పదే ఆ డైలాగును వల్లవేసి మాకు ప్రత్యేక హోదా కావాలని పదే ఢిల్లీకి వెళ్ళి మొరబెట్టుకుంటుంటే ఇంకోసారి ప్రత్యేక హోదా అని మాట్లాడితే, స్పెషల్ స్టేటస్ అని మాట్లాడితే వాత పెడతామని చెప్పి ఆయనకు వార్నింగ్లు ఇచ్చారు అన్నట్టు. దాంతోన ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి ఆయన అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పిండంటే ఇంకెవరైనా ప్రత్యేక హోదా అని మాట్లాడితే కొడతాం, జైళ్ళలో నూకుతామని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చిండు. సో అక్కడితో చాలా క్లారిటీ వచ్చిందన్నమాట. అప్పట్లో ప్రత్యేక హోదాకు వస్తే ఏమేమి వస్తాయని పచ్చపత్రికలు పెద్ద అక్షరాలతో అచ్చులేసినాయి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నాలుగే మడతపెట్టంగానే అవే మాటలను ఉచ్చరిస్తూ అవే పచ్చపత్రికలు ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ దానికంటే బెటర్ అని చెప్పి రాసుకుంటూ వచ్చినాయి. ఇక 2014 విభజన హామీ చట్టం ప్రకారం ఇదే వెంకయ్య నాయుడు ఏపీ కులపెద్ద, అప్పట్లో బీజేపీలో కీ పర్సన్గా ఉన్న ఆ మన్మోహన్ సింగ్ దిగిపోయే సర్కార్ టైంలో 5 విభజన హామీల్లో రాశారనమాట ప్రత్యేక హోదా 5 ఏళ్ల పాటు ఇస్తామని చెప్పి రాసిర్రు. కానీ 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలని ఆయన డిమాండ్ చేస్తే మన్మోహన్ సర్కార్ ఓకే కూడా చెప్పింది. తర్వాత ఏపీ ప్రజల దౌర్భాగ్యమో లేకపోతే దురదృష్టమో కానీ కేంద్రంలో ప్రభుత్వం మారడం, ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంకనాగిపోవడం ఇవన్నీ జరిగినాయి అనమాట చరిత్ర. దాంతో ప్రత్యేక హోదా అన్న అంశమే అటకెక్కింది. ఇట్లాంటి టైంలో 4 ఓట్ల కోసం నలుగురు జాకీ పెట్టి లేపడం కోసం తప్ప ఇట్లాంటి హామీలు ఇస్తే జనం నమ్ముతారా అన్నది
ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. ఇక ఈమె సభలో సేమ్ జగనన్నను కాపీ కొట్టేలాగా ర్యాంప్ వాక్ చేసుడు. సో ఇట్లా ర్యాంప్ వాక్ చేసే ప్రయత్నం చేసిరు. ఇందులో పాపం కెమెరామెన్లకు ఐడియా లేనట్టుంది. ఖాళీ కుర్చీలను చూపిస్తే ఉన్న పరువు కాస్త పోతుందని తెలియనట్టుంది. ఇగో ఇవి ఫస్ట్ ముందు మీరు అంటే సభలు పెట్టినప్పుడు ఖాళీ కుర్చీలను నింపడానికి జనాన్ని తీసుకురండి. ఇది కాంగ్రెస్ పార్టీ దిక్కుమాలతనం. పట్టుమని అంటే ఒక 10 మంది అభ్యర్థులు లేరు కాంగ్రెస్ పార్టీకి, అంటే చెప్పుకోదగ్గ 10 మంది అభ్యర్థులు లేరు. బీఫామ్ మీద సంతకాలు చేయడానికనే అభ్యర్థులు కరువైనరు. మీ పార్టీకి మళ్ళా అధికారము, దానికి ఒక ప్రత్యేక హోదా తొలి సంతకం, ఫస్ట్ ఫైల్ మీద సంతకం, ఇవన్నీ చెప్తే ఎవరి నాలే. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాదన్న సంగతి ఇప్పుడున్న 1.5%కు ఇంకొక 1.5% కలిస్తే 3% మించి ఆ పార్టీకి ఓట్లు రావని సర్వేలన్నీ గంటాపదంగా ఘోషిస్తున్నాయి. అసలు ప్రత్యేక హోదా మీద తొలి సంతకం మీద ఫైల్ చేయాలంటే ముందు కేంద్రంలో రాహుల్ గాంధీ అధ్యక్షతన కేంద్రంలో అధికారంలోకి రావాలి కదా. అవకాశం ఉందా? ఒకసారి దేశవ్యాప్తంగా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి. గత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ నరేంద్ర మోడీ గాలి వీసి 303 సీట్లకు పైగా, ఎన్డీఏ కూటమికి దాదాపుగా 350 సీట్లు వచ్చినాయి. ఇగో ఈ కాషాయం గుర్తు కనిపిస్తున్నదంతా బీజేపీ క్యాప్చర్ చేసిన స్కోర్. అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ గుర్తేందంటే ఇది. ఒక కేరళ, మహారాష్ట్ర అట్లాంటి 2-3 ప్రాంతాల్లో తప్పిస్తే ఎక్కడ కూడా, ఇదిగో ఇది కేరళ, ఎక్కడ కూడా ప్రాపర్గా సీట్లు రాలే. కర్ణాటకలో కొన్ని, తెలంగాణలో ఒక 2-3 చోట్ల, ఇట్లా 2-3 చోట్ల తప్పిస్తే మొత్తంగా 50 సీట్లను మించలే. 51 స్థానాలు ఉన్నాయి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో. ఇది 272 మ్యాజిక్ ఫిగర్ని ఎప్పుడు అందుకోవాలి? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఎప్పుడు కావాలి? ఇప్పుడు రాహుల్ గాంధీకి జాకిల్పేట లేపడానికి ఇండియా కూటమి అనే ఒక 23 పార్టీలతో కూటమి కట్టినరు. వాళ్ళ అధికారంలోకి వచ్చేది ఎప్పుడు? అసలు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయనిస్తారా? ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ విషయానికి తీసుకుంటే 80 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ప్రస్తుతం 65 సీట్లను డిమాండ్ చేస్తుంది. అంటే మిగతా 15 సీట్లలో మరికొన్ని ఆర్ఎల్డి ఇట్లా చిన్న తోక పార్టీలు ఉన్నాయన్నమాట. వాటికి కొన్ని పోగా 5-10 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది. ఒకప్పుడు 70-80 స్థానాలు గెలవగలిగిన స్టేట్లో కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం ఇది. పోటీకి 5-6 స్థానాలు దిక్కులేదు. అంత పెద్ద స్టేట్లో ఉనికి లేదు. స్వయంగా సోనియా గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ నుంచి తప్పుకొని మొన్న మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోయిన ఇంత దీనస్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇట్లాంటి పార్టీ అధికారంలోకి వచ్చేది ఎప్పుడు? తొలి సంతకం ప్రత్యేక హోదా మీద సంతకం చేసేది ఎప్పుడు? ఇవన్నీ నమ్మేటట్టు ఉన్నాయా? కొంచెం ప్రాక్టికల్స్ మాట్లాడండి షర్మిల మేడం. సో ఇది కాంగ్రెస్ పార్టీ దీనస్థితి. ఢిల్లీ విషయానికి వస్తే మొత్తం 7 సీట్లు ఉన్న ఢిల్లీలో 4 సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తారంట, 3 సీట్లలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తారంట. ఇంత ఘోరంగా ఉందన్నమాట. ఇక వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే 40 స్థానాలకు పైగా ఉన్న వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి 5-6 సీట్లు ఇస్తామని చెప్పి మమతా బెనర్జీ చెప్పడంతోన పొత్తుని క్యాన్సిల్ చేసుకొని సోలో ఫైట్కి సిద్ధమైందనమాట. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ సహకారం లేని వీళ్ళు ముందు పడేటట్లేరు. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే ఇక్కడ అట్లాంటి పరిస్థితే. ఆ తర్వాత తమిళనాడు విషయానికి వచ్చేసరికి డిఎంకే పార్టీ సహకారం లేకుండా, ఎంకే స్టాలిన్ సహకారం లేకుండా అక్కడ ముందు పడే పరిస్థితి లేదు. మొత్తం 39 స్థానాల్లో 1-2 స్థానాలు కూడా గెలిచే పరిస్థితి లేదు. ఇటు దేశవ్యాప్తంగా అంటే పెద్ద రాష్ట్రాల్లో 30-40 స్థానాలు ఉన్న పెద్ద స్టేట్లలో కాంగ్రెస్కు అరకొర సీట్లు వచ్చే పరిస్థితుల్లో, మోడీ సర్కార్ను కనీసం ఢీకొట్టే అభ్యర్థులు కూడా లేని పరిస్థితుల్లో వీళ్ళు కేంద్రంలో అధికారంలోకి వచ్చేటప్పుడు, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటప్పుడు వీళ్ళు తొలి ఫైల్ మీద సంతకం చేసేది ఎప్పుడు? ఇవన్నీ అయ్యే పనులేనా? ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇదంతా ఉత్త లొల్లాయి ముచ్చట్లు. మొన్న ఏమంటది, పెన్షన్లు ఏదో ముక్కి మూలిగి కింద మీద పడి చచ్చి చెడి 3,000 ఇస్తుండు జగనన్న. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 5,000 ఇస్తాం, 15,000 ఇస్తాం అని చెప్తుంది. వీళ్ళు నెత్తిలదా కత్తిలదా? వీళ్ళు అధికారంలోకి వచ్చేదా? ఏమన్నా అప్పులు చేసిండ్రు అని వీళ్ళే చెప్తారు, అభివృద్ధి జరగలేదు అని వీళ్ళే చెప్తారు. మరి ఇట్లాంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 5,000, 15,000 పింఛన్లు ఏడికెళ్ళి ఇస్తారు? ఇదే పచ్చ బ్యాచ్ జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాల కారణంగా శ్రీలంక మాదిరిగా మారిపోతుంది, సోమాలియా లాగా తయారవుతుంది, మరో వెనిజులా లాగా తయారవుతుంది అని చెప్పి మాట్లాడిన దేబిరిమోహాలు ఈరోజు అదే చంద్రబాబు 6 గ్యారెంటీల పేరుతో, మహాశక్తి పేరుతో అంతకు మించిన హామీలు ఇస్తుండు. వీటి మీద మనం క్వశ్చన్ చేయం. ఎవరు? మన షర్మిలమ్మ. జగను
కింద మీద పడి 2.5 లక్షల కోట్లకు పైగా సంక్షేమాన్ని అమలు చేస్తూ ఉంటే ఆయన్నే అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. ఇవి చెప్పిన హామీలను అమలు చేయడానికే తల ప్రాణం తోక్కొస్తుంది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక ఏం చేస్తాడు అని అడిగిండు. దానికి ఆన్సర్ చెప్పకుండా బయట పోయి ట్విట్టర్లో ఇలా సవాల్ చేస్తుంటాడు ఆయన. నిన్ను గెలిపించిన అసెంబ్లీలోకి వచ్చి కౌంటర్ ఎన్కౌంటర్ అనేది ఉంటుంది కదా, ప్రతిపక్షం ఒక మాట మాట్లాడాలి, ప్రభుత్వం ఒక మాట మాట్లాడాలి, నేను ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నది. అక్కడ మాట్లాడకుండా బయటకు వచ్చి సవాళ్ళు చేస్తాం, మీసాలు మేలేస్తాం, తొడగొట్టేస్తాం. ఇట్లాంటి వాటిని మనం క్వశ్చన్ చేయం ఇక్కడ సభల మీద, వేదికల మీద. ఎంతసేపు జగన్ మీద రాళ్ళు వేయాలి, ఆయన మీద పెద్ద పెద్ద బండలు వేయాలి, బట్టకాల్చి మీద వేయాలి. ఇదే కదా మీ విధానం. మీకు ఏమన్నా సిగ్గుశరం ఏమన్నా ఉంటే జనాన్ని తప్పుదో పట్టించకుండా ఏం చేస్తాం బెటర్గా అధికారంలోకి వస్తుంది అవి మాత్రం చెప్పండి చాలు. సో ఇది బీఫామ్లు నింపనీకే అభ్యర్థులు కరువు. కానీ తొలి సంతకం మీద, ప్రత్యేక హోదా తొలి సంతకం మీద సంతకాలు చేస్తారంట. ఇది కాంగ్రెస్ పార్టీ విడ్డూరాలకే విడ్డూరం షర్మిల ప్రసంగం అని మైరా మీడియా ఎక్స్క్లూజివ్ స్టోరీ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.